అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 2 రోజుల లోపల అరేంజ్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళు చేశారని మనం చేస్తాం కాదు, ఒక దొంగను పట్టుకుని దొంగని శిక్షించిన తర్వాత మనందరం కలిసి రంగా గారు ఒక కులానికో మతానికి కాదు, అందరూ వాడు అని రుజువు చేస్తాం. అందరూ కలిసి చాలా బాగా చేద్దాం. ఇక్కడ నీకు ఎప్పుడు వీలైతే నువ్వే వచ్చి కాదు బాబు, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే వచ్చి చేయాలి. నిన్న స్పందించిన ముఖ్యమంత్రి గారు స్పందిస్తే నాకు అందరూ ఎంతమందో ఫోన్ చేసి చాలా వాళ్ళు చేసిన దుర్మార్గం పనైనా ఇంకా రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా ఉండే రకంగా చర్యలు తీసుకుంటారు. ఇందాక ఎస్పీ గారు కూడా ఏమేమి జరిగిందో మొత్తం అంతా రాధాబాబు చెప్పారు. చెప్తే రాధాబాబు 100% సాటిస్ఫై అయ్యారు. తప్పకుండా విగ్రహం మారుతాం, ఇది కరెక్ట్ కాదు. ఒకరు చేయడం ఒక గ్రూప్ వాళ్ళు ఎవరో పోలీసులు తొందరలో చెబుతారు, అక్కడ చేసి ఎక్కడ సారాదోళన చేసి రోడ్లో వస్తే తీసి పక్కన ఏదో రోడ్డు ఉందంట, ఆ రోడ్లో వచ్చారు. వాళ్ళు అంటే రంగా అభిమానుల్ని వాళ్ళ కోపం వస్తే కోపం తెప్పించి ఏదో పప్పం కట్టుకోవాలి, ఎందుకు చేశారో మనకు తెలుస్తుంది. తప్పకుండా చేస్తారు. దీనివల్ల ఒక మంచి జరిగింది. ఇంకెవరన్నా నిన్న మనం ఇక్కడ జరిగింది, ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేసి ఐజీ గారు వస్తానని ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేసి ముఖ్యమంత్రి గారు సీరియస్ గా చెప్పి పోలీసులు యాక్ట్ చేసుకున్న తర్వాత రాబోయే రోజుల్లో ఎక్కడైనా సరే రంగా గారి విగ్రహానికి అపకారం జరిగితే ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో రేపు రాబోయే 2-3 రోజుల్లో కార్యక్రమాలు చేసి చెబుతాను. మీ అందరికీ మాటిస్తాను. తప్పకుండా జరిగిన దాన్ని ఎవరైనా సరే ఒక్కసారి అలాంటి కార్యక్రమం చేసిన దుర్మార్గం పనులు జరగకుండా ఆయన ఆ రాసినంత మాత్రాన ఆయనకే అవలా, ఆయన పేరు 37 ఏళ్ల తర్వాత కూడా ఆయన మంచి ఇంత మంచిగా చెప్పుకుంటారు. అందుకని ఆయనకే అవలా, రాసినాడే ఏదో పని చేసినాడే ఆయన అనుభవిస్తారు. ఎప్పటిగా ఆయన అందరి ముందు తీసుకొచ్చి నిలబెట్టే బాధ్యత నాది. చాలా అలాగే ప్రభుత్వం కూడా స్పందించిన ఎవరైతే కార్యక్రమాలు చేశారో వాళ్ళు పట్టుకుంటారన్నప్పుడు కూడా భావిస్తారు. అలాగే మాది చిన్న విన్నపం, విగ్రహం ఎప్పుడో పాతది, కొత్త విగ్రహం అభివృద్ధి ఉన్నారు చేసి పట్టుకున్న తర్వాత మరి ఇదే ప్రాంతంలో కొత్త విగ్రహం రంగారి విగ్రహం మళ్ళీ మనం ఏర్పాటు చేసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.